హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం రెండు టీఎస్పిఎస్సి కండక్ట్ చేసిన ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్స్ గురించి చూడడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ అ పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ టు డిటెక్ట్ మిల్క్ అడల్ట్రేషన్ విత్ ఇన్ 30 సెకండ్స్. మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కదా, న్యూస్లో మీకు ఐఐటి రిలేటెడ్ ఏమైనా కనిపించినా, ఐఐటి రిలేటెడ్ ఏదైనా ఇన్నోవేషన్ కనిపించినా లేదా ఏమైనా డిస్కవరీస్ కనిపించినా మీరు కంపల్సరీ చదవాలండి. దీని మీద ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో ఏ ఐఐటి ఈ యొక్క పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ టు డిటెక్ట్ మిల్క్ అడల్ట్రేషన్, పాలలో ఉన్నటువంటి ఏమంటారు సార్, అడల్ట్రేషన్ని, కల్తీని కనిపెట్టడానికి ఏ ఐఐటి కనిపెట్టారంటే ఐఐటి మద్రాస్ అండి. ఐఐటి మద్రాస్ వాళ్ళు కనిపెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఐఐటి మద్రాస్. సో వీళ్ళు ఒక 3D పేపర్ బేస్డ్ ఒక పోర్టబుల్ డివైస్ని కనిపెట్టడం జరిగింది. ఇది ఏం చేయగలుగుతుంది సార్ అయ్యా అంటే, లోపల హైడ్రోజన్ పెరాక్సైడ్ ఎంత ఉంది, సోడియం బైకార్బోనేట్స్ ఎంత ఉంది, పాలలో స్టార్చ్ ఏమైనా కలిపారా? ఓకే, స్టార్చ్ అంటే ఏం చేస్తారు వీళ్ళు, ఈ మన కాచి చల్లార్చిన ఏమంటే గంజి ఉంటుంది చూడండి, ఆ గంజి కూడా పాలలో కలుపుతారు. దాని తర్వాత లోపలంతా కంట్రోలింగ్ ఏజెంట్ ఏం కలిపారు, సోప్ ఏమైనా ఉందా లేదా, సాల్ట్ ఏమైనా ఉందా, యూరియా ఏమైనా ఉందా, డిటర్జెంట్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని ప్రతి ఒక్క దాన్ని ఈ యొక్క డివైస్ ఏదైతే ఉందో, ఈ 3D డివైస్ ఏదైతే ఉందో ఆ 3D డివైస్ని కనిపెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్, నిసార్ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్ ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అబౌట్ ది నిసార్? సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి సార్ అంటే, ఇస్రో లేదా జాయింట్ వెంచర్ ఆఫ్ ది స్పేస్ ఆర్గనైజేషన్స్, అంటే వేరే వేరే కంట్రీ యొక్క స్పేస్ ఆర్గనైజేషన్స్ మన ఇస్రోతో కొలాబరేషన్స్ ఏమైనా అయ్యాయా రీసెంట్ 1-2 ఇయర్స్లో, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో నిసార్ అంటే ఏంటి? ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. ఇట్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో. ఇట్ వాజ్ ఎన్విసైన్డ్ బై ద నాసా అండ్ ఇస్రో 8 years ago in 2014. It is expected to launch in January 2024 from Satish Dhawan Space Center. It is in a high Earth orbit observatory and will operate for a minimum of 10 years. Choose the correct answer అంటున్నాడు. అంటే మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దేని గురించి, నిసార్ గురించి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ 4 స్టేట్మెంట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు మనకి. సో మనకు తెలుసు నిసార్ అంటే నాసా ప్లస్ మన ఇస్రో వాళ్ళు కలిపి ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనేది ఇది ఒక జాయింట్ వెంచరు. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అండి, ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఓకే, అండ్ ఇట్ ఈజ్ లైక్ నాసా అండ్ ఇస్రో కలిపి చేస్తున్నారు, ఇది మన సెకండ్ ఆప్షన్ కరెక్టే. ఇట్ ఈస్ అన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. అవును, ఇది ఒక మన ఎర్త్ని అబ్జర్వ్ చేస్తుంది. ఎలా అబ్జర్వ్ చేస్తుంది సార్ అయ్యా అంటే, విత్ ఇన్ లైక్ 12 daysలోనే కంప్లీట్ ఎర్త్ యొక్క పిక్చర్ అంటే మొత్తం మ్యాపింగ్ చేయగలుగుతుంది అన్నమాట, మొత్తం మ్యాపింగ్ చేయగలుగుతుంది. సో ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రెండు కరెక్టే. మూడో ఆప్షన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఆన్ 2024 ఫ్రమ్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. అవును, మీరు ఏం చేయాలి సార్ అంటే చదివేటప్పుడు ఇస్రో యొక్క ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూడాలి. ఓకే, ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ ఏమేమి ఉన్నాయో చూడాలన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ అన్ హై ఎర్త్ ఆర్బిట్ అబ్జర్వేటరీ అన్నాడు. బట్ ఈ యొక్క ఆప్షన్ తప్పండి, ఇది లో ఎర్త్ ఆర్బిట్. ఇదేంటండి, లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్. ఇప్పుడు మనము ఎర్త్ని మ్యాపింగ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం గమనిస్తే ఇప్పుడు ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి ఒక 1500 kilometers డిస్టెన్స్లో పెడితే దీన్ని మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఎంత, 100 నుంచి 150 kilometers అవతల పెడితే దాన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. ఒక 5000 kilometers ఎబో పెడితే దాన్ని మనం మిడ్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. 36,500 కిలోమీటర్లు, 36,000 కిలోమీటర్ల ఎత్తులో కనుక ఒక శాటిలైట్ పెడితే దాన్ని మనం జియో ఎర్త్ ఆర్బిట్ అంటాం, లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటాం. ఏమంటాం, జియో స్టేషనరీ ఆర్బిట్ అని అంటాం. లేదు దానికంటే
ఇంకా ఎక్కువ డిస్టెన్స్లో పెడితే దాన్ని మనం జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటామండి. జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటాం. ఓకే, జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్. ఈ యొక్క జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ దేనికి హెల్ప్ అవుతుంది సార్ అయ్యా అంటే, మనము ఒక శాటిలైట్ని మూన్ మీద కానీ మార్స్ మీద కానీ పంపించడానికి ఈ యొక్క జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ హెల్ప్ అవుతుంది. ఈ యొక్క జియో ఎర్త్ ఆర్బిట్ కావచ్చు లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ కావచ్చు, ఇది ఇంత డిస్టెన్స్లో పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటి సార్ అంటే, కమ్యూనికేషన్ శాటిలైట్ మనం పెట్టడం జరుగుతుంది. కమ్యూనికేషన్ శాటిలైట్ పెట్టడం జరుగుతుంది. అండ్ జియో సింక్రనస్ శాటిలైట్ అంటే, ఇప్పుడు మనం ఈక్వెటర్ మీదే ఒక శాటిలైట్ పెట్టాము, 36,000 కిలోమీటర్ల దూరంలో ఒక శాటిలైట్ పెడితే దాన్ని జియో ఎర్త్ ఆర్బిట్ అంటున్నాం లేదా జియో స్టేషనరీ ఆర్బిట్ అంటున్నాం. ఒకవేళ అదే డిస్టెన్స్లో ఉండి కొంచెం ఇంక్లైన్డ్గా పెడితే దాన్ని జియో సింక్రనస్ శాటిలైట్ అంటాం. ఏమంటాం? జియో సింక్రనస్ శాటిలైట్ అంటాం. సో ఆప్షన్ డి అనేది తప్పండి. ఆప్షన్ డి అనేది తప్పు. సో ఆప్షన్ డి ఎక్కడుంది? ఇక్కడుంది. అండ్ ఏబిసి 3 కరెక్టే కాబట్టి బి అనేది ఆన్సర్ అండి. రెండోది అనేది ఆన్సర్. సో మీరు చదివేటప్పుడు ఏం చేయాలి సార్ అయ్యా అంటే, ఇస్రో వేరే కంట్రీతో ఎలాంటి కొలాబరేషన్ ఉంది, రెండోది ఫ్యూచర్ ఇనిషియేటివ్స్ ఏంటి, శుక్రయాన్ కావచ్చు, మళ్ళీ మంగళయాన్ 2 కావచ్చు, మళ్ళీ చంద్రయాన్ 4 కావచ్చు, ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అది మనకు న్యూస్లో వస్తూ ఉంటుంది. మీరు చదవండి ఒకసారి, మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కరెక్ట్ ఆప్షను ఏబిసి ఓన్లీ. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దాని తర్వాత మార్బర్గ్ వైరస్ డిసీజ్ అంటే ఏంటిది? న్యూస్లో ఉండింది. సో మీరేం చేయాలి? మీ ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరేం చేయాలి సార్ అయ్యా అంటే, రీసెంట్గా ఏమైనా కొత్త డిసీజెస్ వచ్చాయా, ఏమైనా కొత్త రోగాలు వచ్చాయా మార్కెట్లో, ఓకే, అది మనం చూడాలి. చూస్తే దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు. యూపీఎస్సీలో అయితే మనకి ఇంతకుముందు జికా వైరస్ గురించి అడిగారు. ఓకే, జికా వైరస్ గురించి అడిగారు. లేదు అనుకుంటే రీసెంట్ డిసీజెస్, ఆ టైంలో న్యూస్లో ఉన్నటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్ గురించి అడగడం జరుగుతుంది. అర్థమవుతుందా అండి? సరే, ఇప్పుడు మనము మార్బర్గ్ వైరస్ డిసీజ్ గురించి చూద్దాం. ఇట్స్ ఎర్లియర్ నోన్ యాజ్ అ మార్బర్గ్ హెమోరాజిక్ ఫీవర్ ఈజ్ అ సివియర్ ఆఫ్ అండ్ ఫేటల్ హెమోరాజిక్ ఫీవర్ అకార్డింగ్ టు ది WHO. Tanzania government reported the outbreak of MVD in the March 2023 in a northwest Kagera region. సో దీని గురించి ఇప్పుడు మనం కొంచెం డిస్కస్ చేస్తే మీకు అంటే రెండు ఆప్షన్స్ కరెక్టే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. బట్ దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఈ యొక్క మార్బర్గ్ డిసీజ్ ఎలా వస్తుంది సార్ అయ్యా అంటే, రొసెటస్ అజెప్టికస్ అనే వైరస్ ద్వారా వస్తుంది. అర్థమవుతుందా? ఇది ఎలా అంటే సార్, దీన్ని జూనాటిక్ డిసీజ్ అంటాం అనమాట. జూనాటిక్ డిసీజెస్ అంటాం. జూనాటిక్ డిసీజ్ అంటే ఏంటి సార్ అయ్యా అంటే, జూ అంటే మూవింగ్ అని, నాటిక్ అంటే కాజిటివ్ ఏజెంట్ అని. అంటే కదిలే వాటికి, ఇది జీవం ఉన్నవి కదులుతాయండి. దోస్ హూ హ్యావ్ లైఫ్ దే విల్ మూవ్. ఓకే, సో హూ ఆర్ ద రిజర్వాయర్స్ హియర్? ద బ్యాట్స్ ఆర్ ద రిజర్వాయర్స్. ఎవరండి రిజర్వాయర్? ఎవరు? బ్యాట్స్ ఆర్ రిజర్వాయర్. ఈ బ్యాట్ నుంచి డైరెక్ట్ మనిషికి వస్తుంది, లేదా ఈ బ్యాట్ నుంచి మంకీకి వస్తుంది అన్నమాట. ఓకే, బట్ ఫస్ట్ వచ్చింది ఎవరికి? మంకీ కాబట్టి ఓకే, దీన్ని మంకీ డిసీజ్ అని కూడా అంటాము. సో ఇది మంకీ నుంచి మంకీకి, అంటే నాన్ హ్యూమన్ పైరేట్స్ నుంచి నాన్ హ్యూమన్ పైరేట్స్కి, హ్యూమన్ నుంచి హ్యూమన్ వచ్చే కెపాసిటీ ఉంటుంది. మరియు మంకీ టు హ్యూమను, హ్యూమన్ టు మంకీ కూడా వచ్చే పాసిబిలిటీ ఉందన్నమాట. సో ఎగ్జామ్లో మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ జరిగితే ఏమడగొచ్చు సార్ అంటే, కాజిటివ్ ఏజెంట్ ఏంటి అని అడుగుతారు. రొసెటస్ అజెప్టికస్. అయితే ఇది ఎలా రావచ్చు సార్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జికా వైరస్ గురించి ఇంతకుముందు అడిగారు. అది సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుందా లేదా? ఎస్, సెక్షువల్లీ ట్రాన్స్మిట్ అవుతుంది. జికా వైరస్ ఇంకేం జరుగుతుంది సరే అంటే, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీకి వచ్చిందనుకోండి మైక్రోసెఫాలీ వస్తుంది, ఇది జికా వైరస్. మరి ఆ విధంగా దీనికి ఏమైనా ప్రాబ్లం ఉందా సార్ అంటే, ఐఎమ్ జస్ట్ కంపేరింగ్. సో ఇది ఎలా వస్తుంది సార్? డైరెక్ట్ కాంటాక్ట్ ట్రాన్స్మిషన్, లేదు అనుకుంటే సెక్షువల్లీ ట్రాన్స్మిషన్ అవుతుంది, లేదా ట్రాన్స్మిషన్ బై బైటింగ్. ఓకే, ఈ యొక్క ఏమంటారు, కోతి కానీ లేదా గబ్బిలాలు కానీ వచ్చి కరిచాయనుకోండి, సో ఈ రోగం వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సో ఆప్షన్ ఏంటి మనకు? ఆప్షన్ ఏంటి సార్ అయ్యా అంటే, ఈ రెండు కరెక్టే. ఇండీడ్ ఏ సివియర్ ఆఫ్ ఎన్ ఫేటల్ హెమరేజిక్ ఫీవర్ అంటే ఏంటి? ఇది వచ్చిందనుకోండి రక్తం కక్కుని చనిపోతారన్నమాట. ఇప్పుడు ఎబోలా వచ్చిందనుకోండి ఏమవుతుంది? రక్తం కక్కుతారు. లేదా ఈవెన్ మనకు డెంగ్యూ వచ్చిందనుకోండి, బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోతే ఏమైపోతాయి? కళ్ళ నుంచి ముక్కుల నుంచి మొత్తం బ్లడ్ వచ్చేస్తుంది కదా. సో ఆ విధంగా ఈ వైరస్ వస్తుందన్నమాట. నెక్స్ట్, ఇది
ఎక్కడ మనకి తాంజానియా గవర్నమెంట్ దీన్ని ఎపిడమిక్గా ఒక అవుట్బ్రేక్లా డిక్లేర్ చేసింది. ఓకే, సో ఇది ఈ విధంగా మీరు చదవాలి. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ చదువుతున్నారు కాబట్టి ఎట్లాగో కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ఇంకేమైనా డిసీజెస్ ఉన్నాయా, అర్థమవుతుందా? సో ఇలాంటి డిసీజెస్ ఏమైనా ఉంటే మనకి ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం డిస్కస్ చేయడం జరిగింది. మీరు కూడా నెక్స్ట్ ఆల్కీలుటో 3 రియాక్టర్ అంటే ఏంటి, ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఏమేమి ఉన్నాయో ఒక న్యూస్లో వచ్చిందనుకోండి, ఇదేంటి ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. మీరు ఎలా చదవాలి సార్ అంటే టాపిక్ ఏంటి, ఏ టాపిక్ ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు అది ఉందనుకోండి. దీన్నే అంటే ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలియదు. మనం ఏం చేస్తాం అంటే మార్కెట్లో మనకి బుక్ దొరికింది, ఏది ఈ మన ఇయర్ బుక్ దొరికిందని మొత్తం చదివేస్తాం. అలా చదవకూడదు. చదివేటప్పుడు ఏది ఇంపార్టెంట్ కాదో తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది? ఇద్దరు సిలబస్ కాపీ ద్వారా తెలుస్తుంది, లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా తెలుస్తుంది. మనం అట్లేం కాదు, గుడ్డ విషయంలో పడ్డది చదువుతూనే ఉంటాం, అట్లా చేయకూడదు. అర్థమవుతుందా? సో ఇట్ ఈస్ ఇన్ యూరోప్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ ఎ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఫ్రాన్సిస్ అరేవా అండ్ జర్మనీ సిమెన్స్. కన్స్ట్రక్షన్ ఆఫ్ Alkiluto 3 began in 2005 and is now ready after the delay of 14 years from the original plan. It will help Belgium achieve energy security at a time when European countries have cut oil, gas and other power supplies from the Russia. So మీకు ఒక టెక్నిక్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆన్సర్ తెలియదు, దీనికి ఆన్సర్ తెలియదు. ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఏబి అని ఇచ్చాడు, ఏబిసి అని ఇచ్చాడు, ఏబిసిడి అని ఇచ్చాడు, బిసిడి అని ఇచ్చాడు. సరే ఇదంతా ఆప్షన్ వదిలేయండి. ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ట్లో ఒకటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది చూడండి. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ డి చూడండి, ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉంది. ఏమంటున్నాడు? ఫస్ట్ ఇది ఒక జాయింట్ వెంచర్ బిట్వీన్ ఫ్రాన్సిస్ అరేవా లేదా జర్మనీ సేమెన్ అన్నాడు. ఇట్ వాజ్ యూరోప్స్ మోస్ట్ పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్టర్ అన్నాడు. యూరోప్లో ఎన్ని కంట్రీస్ ఉంటాయి? ఈ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ఎన్నో 27 ఎన్నో కంట్రీస్ ఉన్నాయి అనుకుందాం. మరి బెల్జియం ఒక్క కంట్రీకి ఎట్లా పవర్ సెక్యూరిటీ అవుతుంది? అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. అంటే ఎగ్జామ్లో మన క్వశ్చన్ పేపర్లోనే మొత్తం ఆన్సర్ ఇస్తాడు, బట్ మనం చూడం. సరే, మరి ఈ స్టేట్మెంట్ కరెక్టా ఎలా తెలుస్తుంది నాకు? అదే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు మనం ఏం చదవకపోయినా ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి మనం పాస్ అవ్వాలి, అంతే కదా. చూడు, ఇప్పుడు ఇట్ వాజ్ బెల్జియం అచీవ్ ఎనర్జీ సెక్యూరిటీ అంట. ఎస్, బాగానే ఉంది, న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ ఎట్ ఎ టైమ్ వెన్ యూరోపియన్ కంట్రీస్ హ్యావ్ కట్ ఆయిల్, గ్యాస్ అండ్ అదర్ పవర్ సప్లైస్. ఫర్ ఎగ్జాంపుల్ బెల్జియంకి నీకు గ్యాస్ రాలేదు అంటే సిఎన్జి గ్యాస్ ఉంటుంది కదా, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తారు, ఆయిల్ ద్వారా లేదు అనుకుంటే పవర్ సప్లై. ఈ పాసిబులా? ఎక్కడైనా ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉంది అనుకో, నీకు కంప్లీట్ ఎనర్జీ సెక్యూరిటీ వస్తుందా? రాదు. సో ఆప్షన్ డి తప్పు. అర్థమవుతుంది ఎలా ఎగ్జామ్లో ఎలా ఆలోచించాలో అర్థమవుతుందా? సో నీకు డి దీంట్లో ఉంది, నీకు ఏబిసి తుక్కలగావు, మ్యాక్సిమం ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏబి కాకుండా 3 ఆప్షన్స్. ఇప్పుడు 3 చూశారనుకోండి, నీకు ఏదో రిలేబుల్గా ఉంటుంది అన్నమాట, రిలేబుల్గా. అర్థమవుతుందా? ఆ విధంగా తుక్కలగాన. చలో ఆన్సర్ ఏముందో చూద్దాం ఇప్పుడు మనం. ఏబిసి కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? దెర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ బెల్జియన్స్ ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ ద ప్రొవైడెడ్ స్టేట్మెంట్. అక్కడ బెల్జియం గురించి ఏమైనా మాట్లాడా? యూరోప్ మొత్తం గురించి మాట్లాడాడు, బెల్జియం గురించి మాట్లాడలే. అంటే క్వశ్చన్ను మనం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే, అర్థమవుతుందా? ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే మనం ఈజీగా ఎగ్జామ్ క్లియర్ చేయొచ్చు. అక్కడే ఆన్సర్ ఉంటుంది మనకి అక్కడే ఆన్సర్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ చిప్ ప్రొడక్షన్ ప్రాసెస్. ఓకే, ఇంటిగ్రేటెడ్ చిప్ ప్రొడక్షన్ ప్రాసెస్. చిప్ అంటే ఏంటి? ఇప్పుడు మనం మన కంప్యూటర్లో కానీ మన ఫోన్లో కానీ చిప్స్ వాడతాం, మదర్ బోర్డు వాడతాం అన్నమాట. ఓకే, సో దాన్ని ఎలా తయారు చేస్తారని అడుగుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద పీస్ ఆఫ్ సెమీ కండక్టర్ క్రిస్టల్. అంతే కదా, ఒక సెమీ కండక్టర్ క్రిస్టల్ మీదే కదా ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ చిప్స్ అనేది ఉండి. అయితే విచ్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ దేర్ ఫ్యాబ్రికేషన్. ఏమంటున్నాడు? ఇంటిగ్రేటెడ్ చిప్స్ లోపల ఎలాంటి ఫ్యాబ్రికేషన్ వాడతాడు అంటున్నాడు. అర్థమవుతుంది నేను మాట్లాడాను అంటే నీకేం తెలిసింది? ఎలాంటి క్వశ్చన్ వస్తుంది? రీసెంట్
కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి అడుగుతున్నాడు. రీసెంట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఒక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అర్థమవుతుందా? మనం సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేసినప్పుడు స్పేస్ డిస్కస్ చేసాం. ఓకే, లేదు రోబోటిక్స్ డిస్కస్ చేసాం, నానో టెక్నాలజీ డిస్కస్ చేసాం, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డిస్కస్ చేసాం, R&D డిస్కస్ చేసాం, అదే మన DRDO డిస్కస్ చేసాం, స్పేస్ టెక్నాలజీ డిస్కస్ చేసాం. అంటే వచ్చిన క్వశ్చన్ ఏ చాప్టర్లో అన్న ఒక అవగాహన మీకు వచ్చిందనుకోండి, మీరు ఆన్సర్ ఈజీగా పెడతారు. ఇదేంటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఏదో టెక్నాలజీ అన్నాడు. ఏంటి ఎంబెడింగా, ఫోటోలిథోగ్రఫీనా, టోమోగ్రఫీనా, క్రిప్టోగ్రఫీనా? చూడండి వాడు ఏమంటున్నాడు, ఒక ఇంటిగ్రేటెడ్ చిప్ ప్రొడక్షన్ ప్రాసెస్ గురించి అడుగుతున్నాడు. ఒక చిప్ను నేను తయారు చేయాలి. చిప్ మీద మీకు ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడైనా గుర్తుంచుకుంటే ఒక చిప్ చూస్తే దాని మీద ఈ విధంగా ఒక ఏదో ఇలా ఉంటుంది, ఏదో సిగ్నలింగ్ లాగా ఇట్లా ఉంటుంది, కనెక్ట్ అవ్వడానికి ఉంటుంది. అవునా కదా? అవును ఉంటుంది. ఇప్పుడు చూడు క్రిప్టోగ్రఫీ, మనం క్రిప్టో కరెన్సీ అంటాం. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? మనకి డిజిటల్ కరెన్సీ. దాన్ని తయారు చేసినోడు కొన్నోడు ఇద్దరికి అర్థమవుతుంది. మొదలు ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమవుతుంది. చూడు గ్రఫీ అంటే ఏంటి? గ్రఫీ అంటే విచ్ ఇస్ రిలేటెడ్ అబౌట్ రైటింగ్. క్రిప్టో అంటే ఏంటి? విచ్ ఇస్ సీక్రెట్. అంటే ఏంటి? కోడింగ్ డీకోడింగ్లో వాడేదే క్రిప్టోగ్రఫీ. అవునా కదా? సో ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ టోమోగ్రఫీ. టోమోగ్రఫీ ఏం చేస్తారు? జనరల్గా మనకి స్కానింగ్ చేస్తారు చూడండి, స్కానింగ్ చేస్తారు చూడండి, మన బ్రెయిన్ స్కానింగ్ చేసే వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్నే టోమోగ్రఫీ అంటాం. సో ఈ ఆప్షన్ కూడా తప్పు. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? చిప్ గురించి మాట్లాడుతున్నాం. ఇంటిగ్రేటెడ్ చిప్ గురించి మాట్లాడుతున్నాం, బ్రెయిన్ గురించి ఏమైనా మాట్లాడుతున్నాం? ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఎంబెడింగ్. ఎంబెడింగ్ అంటే ఏంటి? ఒకదానికొకటి యాడ్ చేయడం కావచ్చు, ఆ విధంగా కావచ్చు. కానీ మనకి ఇక్కడ ఏం కావాలి? నీకు ఇంటిగ్రేటెడ్ చిప్ ప్రాసెస్ అవ్వాలి. దీనికి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఫోటోలిథోగ్రఫీ. ఏంటి సార్? ఫోటోలిథోగ్రఫీ. చూడండి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆప్షన్ వచ్చేసరికి ఫోటోలిథోగ్రఫీ. ఫోటోలిథోగ్రఫీ ఈజ్ ద కీ ప్రాసెస్ ఇన్ సెమీ కండక్టర్ డివైస్ ఫ్యాబ్రికేషన్. నువ్వు సెమీ కండక్టర్స్ని నువ్వు ఒక చిప్ మీద పెట్టాలి అనుకున్నావు అనుకో, ఏ టెక్నాలజీ వాడతాం సార్ అంటే ఫోటోలిథోగ్రఫీ వాడతాం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఏ ప్యాటర్న్స్ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ వేఫర్ యూజింగ్ ది లైట్ ఎక్స్పోజర్ అండ్ కెమికల్ ప్రాసెస్. దిస్ ప్యాటర్న్ డిఫైన్స్ ది సర్క్యూటరీ ఇంటిగ్రేటెడ్ చిప్. మీకు ఒకటి చూపిస్తా, ఇగో చూడండి. ఏదేది మన ఇది ఎంబెడింగ్, ఒక్క నిమిషం. ఇది ఫోటోలిథోగ్రఫీ, కనిపిస్తుందా? ఇది ఫోటోలిథోగ్రఫీ, ఇది లైట్. ఓకే, ఇదేమో లైట్. ఇక్కడేమో దాని మీద ఒక ఫోటో మాస్క్ పెడతా, దాని మీద ఆల్రెడీ కెమికల్ రాస్తా. కెమికల్ రాసిన తర్వాత ఏం చేస్తా? ఒక లైట్ పంపిస్తే నాకు కావాల్సిన డిజైన్ పడుతుంది. అర్థమవుతుంది నేనేమంటున్నాను? దీన్నే నేను ఏమంటున్నాను సార్ అంటే ఫోటోలిథోగ్రఫీ అంటున్నా. వెరాజ్ మనం ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంబెడింగ్ చేయాలంటే ఏంటి? ఒక చిప్ ఉండి ఏదైనా ఒక మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ పైన నువ్వు డిఫరెంట్ మెటీరియల్ పెట్టి దాన్ని ఎంబెడ్ చేస్తావు అన్నమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫోటోలిథోగ్రఫీ. దాని తర్వాత టోమోగ్రఫీ. ఇప్పుడు చూడండి మనకి స్కానింగ్ చేస్తారు, MRI స్కానింగ్, దీన్ని టోమోగ్రఫీ అంటాం. నెక్స్ట్ క్రిప్టోగ్రఫీ అంటే ఏంటి? హలో అని పంపించా, అది మధ్యలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఇటువైపు ఉన్న వాళ్ళకి మళ్ళీ హలో అవుతుంది. దీనే క్రిప్టోగ్రఫీ. అర్థమవుతుందా? మన వాట్సాప్ మెసేజెస్ కానీ. అందుకోసం వాడు అంటాడు ఎన్క్రిప్టెడ్ అంటాడు. మీరు వాట్సాప్ ఓపెన్ చేశారనుకోండి, మీరు మెసేజ్ పంపించేటప్పుడు మధ్యలో ఎవడు చూడడు, బట్ ఇది ఎన్క్రిప్టెడ్ అంటాడు. చూసారా? అంటే మనం ఏంటి, మనకి ఎగ్జామ్లో కొంచెం ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే 4లో 2 ఆప్షన్స్ తీసేస్తాం. అర్థమవుతుందా? ఇక్కడ ఎగ్జామ్ కావాల్సింది ఏం సార్ అయ్యా అంటే, మనకి ఎగ్జామ్ కావాల్సింది ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అంతే. సో డైబ్యాక్ డిసీజ్ ఇన్ నీమ్ ట్రీ. మీరు గమనించినట్లయితే మనకు కరోనా వచ్చే టైంలో వేపాకు కూడా ఒక వైడ్ స్ప్రెడ్ డిసీజ్ వచ్చింది వేపాక్కి. ఓకే, అది దేని ద్వారా వచ్చింది? ఐరన్ డెఫిషియన్సీ ద్వారా వచ్చిందా? వైరస్ ద్వారా వచ్చిందా? ఫంగస్ ద్వారా వచ్చిందా? ఆల్గే ద్వారా వచ్చిందా? దేని ద్వారా వచ్చింది అంటే ఆప్షన్ ఏంటి సార్ అంటే ఫంగస్ ద్వారా వచ్చింది. దేని ద్వారా వచ్చిందండి? ఫంగస్ ద్వారా వచ్చింది. దీంట్లో ఏమవుతుంది సార్ అయ్యా అంటే మీరు చూసినట్లయితే ఇది వేపాకు చూడండి, ఇది వేపాకు ఇలా మొత్తం ఎండిపోతూ ఉంటుంది. ఇలా ఎండిపోయి ఆకులన్నీ ఎండిపోయి ఈ చెట్టు చనిపోతుంది. ఓకే, దేని ద్వారా వచ్చింది? ఫంగీ ద్వారా వచ్చింది. డైబ్యాక్ డిసీజ్ ఇస్ అ నీమ్ ట్రీ ఇస్ ప్రైమర్లీ కాజ్డ్ బై ఫంగల్ ప్యాథోజన్. దిస్ ఫంగీ ఇన్ఫెక్ట్స్ ద బ్రాంచెస్ అండ్ కాజెస్ దెమ్ టు విదర్ అండ్ డై. ఈ యొక్క బ్రాంచెస్కి వస్తుంది. ఇది ఫస్ట్ దేనికి వస్తుంది? బ్రాంచెస్కి వస్తుంది. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత ఆ చెట్టు చనిపోతుంది.
అండ్ ప్రాపర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఆర్ ఎసెన్షియల్ టు ప్రివెంట్ ది కంట్రోల్ ఆఫ్ ది డిసీజ్. అంటే ఏం తెలిసింది నీకు? ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి? ప్లాంట్స్ కూడా ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా? అంటే నీ ప్రిపరేషన్లో నువ్వు ఏం చేయాలి? మీరేం చేయాలండి ప్రిపరేషన్లో? మీ ప్రిపరేషన్లో ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా మనకి కరెంట్ అఫైర్స్లో ఏమైనా మొక్కలకి అంటే నోన్ ప్లాంట్స్కి ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా, ఆ డిసీజెస్ దేని ద్వారా వస్తున్నాయో మనం తెలుసుకోవాలి. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను? ఓకే. సో మీ ప్రిపరేషన్ ఈ విధంగా ఉండాలి. ఏదో మామూలుగా అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాం, మరి చదువుతున్నాం అట్లని కాకుండా మీ ప్రిపరేషన్, మీ ఎఫర్ట్ కూడా ఉండాలి. చూడండి, చెట్టు అంతా ఇలా చచ్చిపోతుంది. మీరు కూడా బయట తిరుగుతున్నప్పుడు ఒక చెట్టు ఎండిపోయింది అనుకో, చాలా చెట్లు ఎండిపోయాయి అనుకో, మీరు క్వశ్చన్ చేయాలి, ఈ చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి ఇట్లా. న్యూస్ పేపర్లో చూడాలి, లేదు అనుకుంటే ఇంటర్నెట్లో కొట్టాలి. అర్థమవుతుందా? సరే, దాని తర్వాత మనం చూసినట్లయితే బాడీ టెంపరేచర్ కంట్రోల్ ఎవరు చేస్తారు అంటే ఇదేంటి బయాలజీ క్వశ్చన్. బయాలజీలో ఒక క్వశ్చన్ దేని గురించి వస్తుంది సార్ అయ్యా అంటే బాడీ సిస్టమ్స్ గురించి వస్తుంది. బాడీ సిస్టమ్స్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, బాడీ సిస్టమ్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 11 బాడీ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది దేని గురించి అడిగారు? టెంపరేచర్ని ఎవరు కంట్రోల్ చేస్తారో అడిగారు. అంటే ఈ 11 బాడీ సిస్టంలో వన్ ఆఫ్ ది బాడీ సిస్టమ్ ఏంటి సార్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అర్థమవుతుందా? అయితే మనకి శరీరంలో టెంపరేచర్ ఎవరు తగ్గిస్తారని అడుగుతున్నాడు. టెంపరేచర్ ఎవరు తగ్గిస్తారండి? హైపోథాలమసా, స్కిన్నా, సెరిబెల్లమా, లేకపోతే మజిలా? ఇప్పుడు చూడండి, స్కిన్ తనకు తాను టెంపరేచర్ తగ్గించుకోలేదు, మజిల్స్ తనకు తాను టెంపరేచర్ తగ్గించుకోలేదు, రెండు ఎలిమినేట్ చేసాం. ఈ రెండు బ్రెయిన్ గురించి. సెరిబెల్లం హైపోథాలమస్ మనకు తెలుసు. హైపోథాలమస్ ఏం చేస్తుంది సార్ అంటే బాడీ టెంపరేచర్ని తగ్గిస్తుంది. దీన్నే హోమియోస్టాసిస్ అంటాం. ఓకే, తగ్గడం కావచ్చు, పెంచడం కావచ్చు, ఒక టెంపరేచర్ తగ్గించడం కావచ్చు, టెంపరేచర్ పెంచడం కావచ్చు, చేసేదాన్ని హోమియోస్టాసిస్ అంటాం. ఎందుకు? మనం కోల్డ్ బ్లడెడ్ యానిమల్మా, మన వామ్ బ్లడ్ యానిమల్సా? మనము వామ్ బ్లడ్ యానిమల్స్. మరి వామ్ బ్లడ్ యానిమల్స్ అంటే ఏంటి? అది కాన్స్టెంట్ టెంపరేచర్ ఉంటుంది. టెంపరేచర్ మారుతున్నా కొద్దీ మన టెంపరేచర్లో మార్పు రాదు. మీరు -డిగ్రీస్లో ఉన్నా సరే మీ బాడీ టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉండాలి. లేదా 50 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా మీ బాడీ టెంపరేచర్ ఇప్పుడు ఎంత ఉందో అంతే ఉండాలి తప్ప మారదు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే అలా కాదు. కోల్డ్ బ్లడెడ్ యానిమల్ అంటే టెంపరేచర్ ఎట్లా మారితే దాని యొక్క స్వభావం అట్లా మార్చుకుంటుంది. అర్థమవుతుందా అండి? వామ్ బ్లడెడ్ యానిమల్, కోల్డ్ బ్లడెడ్ యానిమల్కి. సో ఇది ఎక్కడ 6th, 7th, 8th బయాలజీ బుక్స్లో వస్తాయి అంతే. దాని తర్వాత మనం చూసినట్లయితే హైపోథాలమస్. ఓకే, మన ఆన్సర్ కూడా హైపోథాలమస్ అని చెప్పుకున్నాం కదా. హైపోథాలమస్ విచ్ విల్ కంట్రోల్ ది బాడీ. ఇదేం చేస్తుంది? హైపోథాలమస్ మన బ్లడ్ వెజల్స్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది, మజిల్స్ని షివరింగ్ చేస్తుంది. ఇప్పుడు మనకు బాగా చలికాలంలో మనం ఎందుకు వణుకుతాం? ఎందుకంటే బయట టెంపరేచర్ తక్కువ ఉంది కాబట్టి షివరింగ్ చేయడం వల్ల బాడీ టెంపరేచర్ జనరేట్ అవుతుంది. లేదు, ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ని హార్మోన్ చేయడం, రిలీజ్ చేయడం వల్ల మెటబాలిక్ యాక్టివిటీ స్పీడ్గా ఉంటుంది. లేదా బ్రీతింగ్ ప్యాటర్న్. అర్థమవుతుందా? టెంపరేచర్ ఎక్కువ పెరిగిందనుకో బాడీలో, మన లిక్విడ్ మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది అన్నమాట. స్వెట్టింగ్ ఎక్కువ అవుతుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కువ గాలి పీల్చుకోవాలి. అందుకోసమే మనకి జ్వరం బాగా వచ్చిందనుకోండి రొప్పుతారు. అర్థమవుతుందా? సో ఆ విధంగా నెక్స్ట్ స్వెట్ గ్లాండ్స్, విపరీతమైనటువంటి స్వెట్ బయటికి వస్తుంది. బ్లడ్ వెజల్స్ డైలేట్ అయితే అన్నమాట. కొన్ని కాన్స్ట్రిక్ట్ అయితే డైలేట్ అయితే. అంటే నీకు వార్మ్ రెస్పాన్స్ ఏం జరుగుతుంది, కోల్డ్ రెస్పాన్స్ ఏం జరుగుతుందనే అంశం గురించి ఏది మన థాలమస్, హైపోథాలమస్ ఏదైతే ఉందో అది ఆ బాడీని. సో మీకేం తెలిసింది? బేసిక్ సైన్స్ నాలెడ్జ్ కూడా కావాలని తెలిసింది. అర్థమవుతుందా? మనకేం కావాలని తెలిసింది? బేసిక్ సైన్స్ నాలెడ్జ్ కూడా కావాలి. ఇప్పుడు చూడండి, కెమికల్ ఇన్ ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏంటి? మనం డే టు డే దీన్ని కెమిస్ట్రీ అంటాం. అంటే మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి కెమికల్, ఫిజికల్, బయలాజికల్ ప్రొడక్ట్స్ ఏమేమి వాడుతున్నాం దాని గురించి మినిమం ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం అందరం కార్లో ప్రయాణం చేసాం ఆల్రెడీ. సో మరి అక్కడ ఉంటుంది ఎయిర్ బ్యాగ్ అని ఉంటుంది. మరి మీకు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఏమని? అరే బాబు ఇది ఎయిర్ బ్యాగ్ అంటున్నాడు, ఏదైనా వచ్చి గుద్దింది అనుకోండి అది బెలూన్లా వస్తుంది, మనం కాపాడుతుంది. ఆ బెలూన్లో ఏ కెమికల్ ఉంటుందో ఐడియా రావాలి కదా. అర్థమవుతుందా? సరే, అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకేం తెలియదు, దీనిలో ఆన్సర్ కనిపెట్టాలి. దీనిలో ఆడ్ మ్యాన్ అవుట్ ఎవరు? నైట్రేట్ అన్నాడు. అజైడ్ అందా? ఇవన్నీ కొట్టేస్తే ఇదే ఆన్సర్.
నిజంగా కూడా ఇదే ఆన్సర్, సోడియం అజైడే ఆన్సర్. అర్థమవుతుందా? అంటే ఒక ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలిసిందనుకోండి, ఒక ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలో తెలిస్తే అర్థమైపోతుంది మనకి. మరి అలా అని అన్నిటికీ వాడకూడదు, అంటే కొన్నిటికి కొంతవరకు మనం కామన్ సెన్స్ వాడాలి, నాలెడ్జ్ వాడాలి, దాని తర్వాత కొన్ని ట్రిక్స్ వాడాలి. అర్థమవుతుందా? సో మనం వాడేది ఏం సరే అంటే సోడియం అజైడ్. ఏం వాడతాం? సోడియం అజైడ్ వాడతాం. సో ఆన్సర్ వచ్చేసి సోడియం అజైడ్. ఇదేం చేస్తుంది సరే అంటే యాక్సిడెంట్ అయినప్పుడు, ఓకే, సోడియం అజైడ్ ఏం చేస్తుంది, నైట్రోజన్ గ్యాస్ అది అలా జరిగినప్పుడు డిగ్రేడేషన్కి లోన్ అవుతుంది అనమాట. బెలూన్ లోపల గుద్దినప్పుడు అది కంప్రెషన్కి లోన్ అవుతుంది కదా. ఇలా కంప్రెషన్కి లోన్ అయినప్పుడు బై ప్రొడక్ట్గా ఏమొస్తుంది సార్ అంటే నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. అంతే కదా. మనం టైర్లలో వాడేది ఏంది? నైట్రోజన్ గ్యాసే కదా. నైట్రోజన్ గ్యాస్ వల్ల చాలా సెక్యూర్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా మనము సోడియం అజైడ్ వాడతాం. కానీ మనం గమనించినట్లయితే యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఈ యొక్క మరి వేరే కెమికల్స్ అడిగాడు. ఏమేమి కెమికల్స్ అడిగాడు వీడు? మరి సోడియం నైట్రేటు, సిల్వర్ నైట్రేటు, పొటాషియం నైట్రేట్ ఎక్కడెక్కడ వాడతారు? మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి టెస్ట్ సిరీస్ రాస్తున్నారు అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ రైట్ అనుకోండి, మిగతా ఆప్షన్స్ ఎందుకు తప్పో కూడా తెలుసుకోవాలి. మీరు ఏదో చదువుతున్నాం కదా ఏ అని చెప్పాడు, నేను కూడా నేర్చుకున్నాం ఎందుకు వెళ్ళిపోయారంటే ఆ ప్రిపరేషన్ అవ్వదు. అర్థమవుతుందా? సో ఒక క్వశ్చన్ రైట్ అనుకోండి, మిగతా 3 తప్పు. ఎందుకు తప్పు? మరి తప్పు అయితే ఎందుకు తప్పు, రైట్ అయితే ఎందుకు రైటు? మరి దానికి ఇంక వేరే ఏమైనా పర్పస్లు ఉన్నాయా లేవా అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మనం గమనించినట్లయితే సోడియం నైట్రేట్ మనం ఎక్కడెక్కడ వాడతాం. ఇప్పుడు మీట్ కుళ్ళిపోకుండా ప్రాసెసింగ్ కోసం మనం సోడియం నైట్రేట్ వాడతాం. అంటే ఏంటి? ఒక ప్రిజర్వేటివ్గా వాడతాము, ఫుడ్ కలరింగ్ ఏజెంట్గా వాడతాం, ఓకే. లేకపోతే మెయింటెనెన్స్, కార్ మెయింటెనెన్స్ కానీ, మెటల్కి ఫినిషింగ్గా కానీ ఈ విధంగా వాడతాం అనమాట. లేదు అనుకుంటే మనకి సైనైడ్ పాయిజనింగ్ జరిగింది అనుకోండి, ఈ పాయిజనింగ్కి యాంటీడోట్గా మనం ఏం వాడుతున్నాం సరయ్య అంటే సోడియం నైట్రేట్ వాడుతున్నాం. ఏం వాడుతున్నామండి? సోడియం నైట్రేట్ వాడుతున్నాం అనమాట. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మరి సిల్వర్ నైట్రేట్ ఎక్కడ వాడతాం? సిల్వర్ నైట్రేటు దీనికి యొక్క మెయిన్ పర్పస్ ఏంటి సరయ్య అంటే యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్, లేదా ఇది యాంటీసెప్టిక్ ఏజెంటు, లేదా యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంటు. అర్థమవుతుందా? మీరు గమనించినట్లయితే మీరు ఎప్పుడైనా మీకు దెబ్బ తగిలింది, వూండ్ అయింది అనుకోండి, ఈ వూండ్ మీద మీరు రాసే ఆయింట్మెంట్లో ఎవరున్నారు సారయ్య అంటే వన్ ఆఫ్ ది కాంపోనెంట్ సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఎందుకు? దీనికి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? సో మీరు చదివేటప్పుడు ఈ మాదిరిగా చదవాలి. నెక్స్ట్ దీనికి ఏంటి, ఇది ఒక ప్రెసిపిటేట్లా ఫామ్ అయిపోతుంది కాబట్టి ఫోటోగ్రఫిక్ ఫిల్మ్స్లో కూడా వాడతారు, యాంటీ ఇన్ఫెక్టివ్ ఏజెంట్గా వాడతారు. లేదు అనుకుంటే మనము ఈ యొక్క క్రాకర్స్ ఉన్నాయి చూడండి, ఈ క్రాకర్స్లో సిల్వర్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఆ సిల్వర్ కలర్ కనిపించడానికి ఈ సిల్వర్ నైట్రేట్సే కారణం అన్నమాట. ఓకే, సిల్వర్ నైట్రేట్స్ అనేవి కారణం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అర్థమవుతుందా? ఇది వచ్చేసరికి డిఆర్డిఓ క్వశ్చన్. లేదు అనుకుంటే డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్. అంటే మీరు గమనించినట్లయితే మనకి ఏదైతే సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ అని మెన్షన్ చేశాడో ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తుంది. మనం ఏం చేస్తాము, మన టైం అంతా వేస్ట్ అన్నెసరీ వాటి మీద పెడతాం. సో మీ ఫోకస్ ఈ 10 రోజులు ఎలా ఉండాలి సార్ అంటే, ఈ ఫోకస్ ఎలా ఉండాలంటే హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయి, ఆ హైలీ ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు చదవాలి. అది చదివితే మీకు ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. అయితే ఏమంటున్నాడు, ఆకాశ్ మిసైల్ ఎవరు డెవలప్ చేశారు అంటాడు. ఆకాశ్ మిసైల్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డిఆర్డిఓ, బీడిఎల్లా, ఎన్ఎఫ్సి బార్కా, ఇస్రో డిఈఆర్ఎల్లా, రష్యా డిఈఆర్ఎల్లా. ఆకాశ్ మిసైల్ ఇదేంటిది? మిసైల్ ఎందుకు చేస్తాము? ఎనిమీ కంట్రీ మీద లాంచ్ చేయడానికి, కన్వెన్షనల్ బాంబ్స్ కానీ నాన్ కన్వెన్షనల్ అంటే మన న్యూక్లియర్ బాంబ్స్ కానీ లాంచ్ చేయడానికి. వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, ఓకే, సర్ఫేస్ టు ఎయిరా, యాంటీ ట్యాంక్ మిసైలా, ఓకే, ఇవన్నీ ఉంటాయి. దీన్ని ఎవరు తయారు చేశారు సార్ అయ్యా అంటే డిఆర్డిఓ అండ్ బీడిఎల్ వాళ్ళు చేయడం జరిగిందనమాట. అయితే మనం ఇప్పుడు ఆకాశ్ గురించి చూస్తే ఈ ఆకాశ్ అనేది మీడియం రేంజ్ మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఇది, ఓకే. దీన్నే శామ్ అంటాం. శామ్ అంటే ఏంటి? సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. సర్ఫేస్ నుంచి ఎయిర్కి, ఈ విధంగా సర్ఫేస్ నుంచి ఎయిర్లో వచ్చే ఏమైనా మిజైల్స్ వస్తే దాన్ని వెళ్ళి బొంబార్డ్ చేస్తుంది, లేదా ఏమైనా ఫ్లైట్స్ వచ్చాయనుకోండి వాటిని బొంబార్డ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? లేదా ఈ మధ్య ఒక సినిమా వచ్చింది కదా, ఆపరేషన్ వాలంటైన్ అని.
వరుణ్ తేజది సినిమా చూసే ఉంటారు మీరు. సో దాంట్లో కూడా ఇలాంటి మిసైల్స్ లాంచ్ చేస్తాం. సో ఈ విధంగా అంటే మీకేం తెలిసింది, మిసైల్ గురించి చదవాలి, అది ఎలాంటిది అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ ఏంటంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ఏమంటాడు వీడు, డిసీజ్, కాజిటివ్ ఆర్గానిజం. చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా ఈ క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, సివిల్స్ కావచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ కావచ్చు, ఏ ఎగ్జామ్లో అయినా ఇలాంటి క్వశ్చన్ ఒకటి కంపల్సరీ కనిపిస్తుంది. ఇప్పుడు మలేరియా, ఎన్సెఫలైటిస్, టైఫాయిడ్, టిటానస్, మనకి ఏదైనా దెబ్బ తగిలింది టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటాం. టీటీ ఇంజెక్షన్ అంటే ఏంటి, టిటానస్ టాక్సైడ్. ఓకే. టైఫాయిడ్, మనకి టైఫాయిడ్ పానీపూరి కానీ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్లో ఏముంటుంది, టైఫాయిడ్ ఉంటుంది. ఎలాంటి టైఫాయిడ్, సాల్మోనెల్లా టైఫీ అని మాట్లాడతాం. ఎలిఫెంటాలిసిస్ అంటే ఏంటి, బోధకాలు లేదా ఫైలేరియా అని కూడా అంటాం దీన్ని. ఓకే, దీని ద్వారా వస్తుంది. ఉక్రేరియా ద్వారా వస్తుంది. మలేరియా మీకు తెలుసు, దోమకాటు, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుంది. దేని ద్వారా వస్తుందండి, ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో ద్వారా వస్తుంది. అంటే ఏంటి, అది ఒక ప్లాస్మోడియం. సో ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు చూడండి. ద బ్యూటీ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఈ 4గిట్లో ఏది ఆన్సర్ తెలిసినా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాడేమన్నాడు, మలేరియా అనేది ప్లాస్మోడియం నుంచి వస్తుంది కాబట్టి అది అందరికీ తెలుసు, కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని రాశాడు. ఇప్పుడు ఎలిఫెంటాలిసిస్, ఇప్పుడు టైఫాయిడ్ తీసుకోండి. టైఫాయిడ్ దాని వల్ల వస్తుంది, సాల్మోనెల్లా టైఫీ. C3 ఎక్కడుంది చూడండి, C3 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు టెటానస్ ఏంటి, క్లాస్ట్రీడియం టెటాని వచ్చిందా. అంటే D4 ఎక్కడ ఉంది చూడండి, D4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మన ఆప్షన్ ఏంటి ఇప్పుడు, A1 ప్లాస్మోడియం ఇక్కడ ఉంది, C3 ఇక్కడ ఉంది. సో బి ఆన్సర్ అవుతుందా, అంతేనా. ఎలిఫెంటాలిసిస్ ఏంటి, ఉక్రేరియా. ఓకే, B5 అవ్వాలి. B5 ఎక్కడుంది, ఎక్కడ ఉందా ఆప్షన్, ఆప్షన్స్ తప్పించాడు. ఇలా ఆప్షన్స్ కనుక తప్పు అయిపోతే ఏమవుతుంది, మనకు మార్క్స్ యాడ్ అవుతాయి. అందుకోసం టీఎస్పీఎస్సీలో మనకి కోర్టుకి ఎందుకు వెళ్తారంటే ఇలాంటి పంచాయతీలు చేయడం వల్ల వస్తారు. ఇదేంటి, డైరెక్ట్ కట్ కాపీస్ చేసాం. ఎక్కడి నుంచి మనం, క్వశ్చన్ పేపర్ నుంచి. సరే చూడండి, మలేరియా ఇస్ కాస్డ్ బై మన ప్లాస్మోడియం. మనకి ఎలిఫెంటాలిసిస్ ఇస్ కాస్డ్ బై క్లాస్ట్రోడియం కాదు. ఓకే. టైఫాయిడ్ ఇస్ కాస్డ్ బై సాల్మోనెల్లా. టిటానస్ ఇది ఆప్షన్ కూడా తప్పించాడు. సారీ, మనకు తెలుసు కొన్ని కాజిటివ్ డిసీజెస్ చూద్దాం. ట్యూబర్క్లోసిస్ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా వస్తుంది. ఓకే, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా వస్తుంది. కలరా అనేది వెబ్రియో కలరా ద్వారా వస్తుంది. ఇది కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ నుంచి వస్తుంది. ఈ యొక్క మనకి టీబీ అనేది ఎయిర్ బౌర్న్ డిసీజ్ అన్నమాట. ఏంటి, ఎయిర్ బౌర్న్ డిసీజ్. హెపటైటిస్ బి అనేది హెపటైటిస్ బి వైరస్ నుంచి వస్తుంది మనకి. ఓకే, ఇది కూడా కంటామినేటెడ్ మన ఏమంటారు ఫుడ్ ద్వారా కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ ద్వారా కూడా వస్తుంది. బ్లడ్, ఓకే, ట్రాన్స్మిటెడ్ త్రూ బ్లడ్ లేదా సెక్షువల్ కాంటాక్ట్ ద్వారా కూడా వస్తుంది. ఇది లేదు అనుకుంటే మదర్ నుంచి చైల్డ్ ద్వారా కూడా వస్తుంది. హెపటైటిస్ బి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సీలో చాలామందికి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి హెపటైటిస్ డి వస్తుంది. హెపటైటిస్ బి వచ్చిన వాళ్ళకి హెపటైటిస్ డి కూడా వస్తుంది. ఓకే, దీనికి వ్యాక్సిన్ ఉంది, దీనికి వ్యాక్సిన్ ఉంది అనమాట. అర్థమవుతుంది కదా, హెపటైటిస్ బి. నెక్స్ట్ నిమోనియా. నిమోనియా దేనికి వస్తుంది సార్ అంటే స్టెప్టోకోకస్ నిమోనియే అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. లేదా ఇది నిమోనియా అనేది వైరస్ రిలేటెడ్ డిసీజ్ వల్ల కూడా వస్తుంది. అంటే నిమోనియా ఒకటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, వైరస్ ద్వారా వస్తుంది. బ్యాక్టీరియా ద్వారా దేని ద్వారా వస్తుంది సార్ అయ్యా అంటే స్టెప్టోకోకస్ నిమోనియా ద్వారా వస్తుంది. ఓకే, ఇది కూడా ఎయిర్ బౌర్న్ డిసీజ్. ఇదేంటి, ఎయిర్ బౌర్న్ డిసీజ్. దాని తర్వాత మెనింజైటిస్. మీరు ఎప్పుడైనా ఐటీస్ అని వింటే ఇన్ఫ్లమేషన్ అని అర్థం. ఇన్ఫ్లమేషన్ అంటే వాపు. మెనింజైటిస్ అంటే మెనింజిస్, ఎక్కడ బ్రెయిన్లో ఉంటుంది కాబట్టి. ఇది ఎలా వస్తుంది, నిజీరియా మెనింజైటిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. లేదు బ్యాక్టీరియా ద్వారా వస్తుంది మెనింజైటిస్. అర్థమైందా? అంటే మీకు ఏం తెలిసింది, ఒక రోగము, దాని కాజిటివ్ ఆర్గానిజమ్స్ ఏంటి. లైమ్ డిసీజ్ దేని ద్వారా వస్తుంది సారయ్య అంటే బొరీలియా, దీని ప్రొనౌన్సియేషన్ బర్గ్డోఫరీ బ్యాక్టీరియం ద్వారా వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎయిడ్స్ అనేది మీకు తెలుసు, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ ద్వారా వస్తుంది. ఓకే,
సో ఈ విధంగా కొన్ని డిసీజెస్, మనకి మలేరియా వచ్చేసరికి ప్లాస్మోడియం పారాసైట్ దోమకాటు ద్వారా వస్తుంది. జికా వైరస్ కూడా మనకి దోమకాటు ద్వారా వస్తుంది. మనకి అడీస్ అజిప్టిస్ అనే ఒక మస్కిటో ఉంటుంది. అడీస్ అజిప్టిస్ అనే ఒక మస్కిటో ఉంటుంది, దాని ద్వారా వస్తుంది. ఎబోలా వైరస్ అనేది మనకి ఎలా వస్తుంది సారయ్య అంటే, ఎబోలా వైరస్ డిసీజ్ మనకి ఎలా వస్తుంది, ఎబోలా వైరస్ ద్వారానే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డెంగ్యూ ఫీవర్ వచ్చేసరికి ఇది కూడా అడీస్ అజిప్టిస్ ద్వారా వస్తుంది. ఇది డైరెక్ట్ అటాక్ దేని మీద ఉంటుంది, బ్లడ్ ప్లేట్లెట్స్ని డైలేట్ చేస్తుంది. ఇది కూడా హిమరేజిక్ ఫీవర్. హెపటైటిస్ సి అనేది హెపటైటిస్ సి వైరస్ ద్వారా వస్తుంది. ఇది కూడా ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ద్వారా వస్తుంది. ఇన్ఫెక్టెడ్ బ్లడ్, ఓకే, ఎక్స్పోజర్ టు ది ఇన్ఫెక్టెడ్ బ్లడ్. లేదా మనం ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఒకటే ఇంజెక్షన్ అందరూ తీసుకుంటారు కదా, ఆ విధంగా వస్తుంది. ఫ్లూ అనేది ఇన్ఫ్లుయెన్జా వైరస్ ద్వారా వస్తుంది. దీంట్లో ఏబిసి అనే డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే మీకు ఏం తెలిసింది, ఇప్పుడు మనం గమనించినట్లయితే మనం ఇలా చదువుకుంటూ పోతే అన్నీ వస్తూనే ఉంటాయి. అంటే మీకు ఏం తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజు అండ్ ఒక ఆర్గానిజం అడిగారు అనుకోండి, మీరు ఏం చేయాలి, ఉన్న డిసీజెస్ అన్నీ తీసి చదవాలి. సో మన క్వశ్చన్ ఏంటి ఇక్కడ, మన క్వశ్చన్ మనం చూసినట్లయితే మనకేం తెలిసింది, మలేరియా అనేది ప్లాస్మోడియం ద్వారా వచ్చింది. ఇది ఎలిఫెంటాలిసిస్ అనేది ఒకరేరియా ద్వారా వచ్చింది. టైఫాయిడ్ అనేది సాల్మొనెల్లా ద్వారా వస్తుంది. టిటానస్ అనేది క్లాస్ట్రిడియం ద్వారా వస్తుంది. అర్థమైంది కదా. సో నేనేం చేశా, ఈ క్వశ్చన్కి రిలేటెడ్ టాపిక్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఓకే, ట్రై చేశా. నెక్స్ట్ లెప్రసీ, దీన్ని హ్యాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటాం. ఏమంటాం, హ్యాన్సెన్స్ డిసీజ్ అంటాం. ఇది దేని ద్వారా వస్తుంది, మైకోబాక్టీరియం లెప్రే. దేని ద్వారా వస్తుందండి, మైకోబాక్టీరియం లెప్రే. మీజిల్స్ అనేది మీజిల్స్ వైరస్ ద్వారా వస్తుంది. మనకి ఏం చేస్తారు సారయ్య అంటే, మీజిల్స్కి వ్యాక్సిన్ కూడా ఉంది. మిషన్ ఇంద్రధనుస్సులో మీజిల్స్ కూడా వ్యాక్సిన్ ఉంది. నెక్స్ట్ ట్యూబర్క్లోసిస్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం. ట్యూబర్క్లోసిస్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్లై, దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి హ్యూమన్కి వస్తుంది, ఒకటేమో బోవిన్ అంటే యానిమల్స్కి వస్తుంది అనమాట. మళ్ళీ ట్యూబర్క్లోసిస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పల్మనార్ టీబీ, రెండోది నాన్ పల్మనార్ టీబీ లేదా ఎక్స్ట్రా పల్మనార్ టీబీ. అంటే బోన్స్కి వస్తుంది, మజిల్స్కి వస్తుంది. ఆ విధంగా మనకి టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ హెపటైటిస్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం, వీటన్నిటి గురించి అవసరం లేదు. ఇప్పుడు ఏంటి, విటమిన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడిగే అవకాశం ఉంది, విటమిన్స్. ఒకటి సోర్సెస్ అడగొచ్చు, రెండోది కెమికల్ నేమ్స్ అడగొచ్చు, మూడోది డెఫిషియన్సీ అడగొచ్చు. సో విటమిన్ చాప్టర్లో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే, ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా. అయితే క్యాల్సిఫెరాల్ అంటే ఏంటి, విటమిన్ డి. థయామిన్ అంటే ఏంటి, విటమిన్ B1. సైనోకోబాలమైన్ అంటే ఏంటి, విటమిన్ B12. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఏంటి, విటమిన్ సి. అంటే ఇప్పుడు మనకేం తెలిసింది, కెమికల్ నేమ్ తెలిసింది, విటమిన్ తెలిసింది. అయితే మనకి దీంట్లో ఏ ఒక్కటి తెలిసిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఆస్కార్బిక్ యాసిడ్ లోపు ఉందనుకోండి, స్కర్వీ వస్తుంది. అది అందరికి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. అంటే D3 ఎక్కడ ఉంది చూడండి, D3 ఇక్కడ ఉంది. సో మిగతాదంతా రాంగ్ ఆన్సర్, ఇది ఒకటే కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఇస్తే మీరు కంగారు పడకూడదు. 4గిట్లో ఏది కరెక్టా చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ థయామిన్ లేదనుకో, నీకు ఏమొస్తుంది, బెరీ వస్తుంది. బెరీ అన్న పదానికి అర్థం ఏంటంటే ఐ కాంట్ డూ అని అర్థం అనమాట. ఐ కాంట్ డూ. బెరీ అన్న పదానికి అర్థం ఏంటి, ఐ కాంట్ డూ అంటే నేనేం చేయలేనని. రారా నువ్వు ఆడుకో అంటే, లేదన్నా నేను ఇప్పుడు ఆడుకోలేను. చదువుకో, నాకు అలసటగా ఉంది, చదవలేను. నీకు ఎప్పుడు నీరసంగానే ఉంది అంటే నీకు ఏ రోగం ఉన్నట్టు, ఏం డెఫిషియన్సీ ఉన్నట్టు, విటమిన్ B1 డెఫిషియన్సీ ఉన్నట్టు. అర్థమవుతుందా. అదే నీలో క్యాల్సిఫెరాల్ అంటే కాల్షియం తక్కువ అయితే ఏమొస్తుంది, రికెట్స్ వస్తుంది. ఓకే, ఏమొస్తుంది, రికెట్ వస్తుంది. సైనోకోబాలమైన్ ఏమొస్తుంది, పెర్నీషియస్ అనీమియా వస్తుంది. ఎగ్జామ్లో ఏమంటాడు, సైనోకోబాలమైన్లో ఏ ఎలిమెంట్ ఉందని అడుగుతాడు. ఏ ఎలిమెంట్ ఉందండి, కోబాల్ట్ ఉంది. ఏముందండి, కోబాల్ట్ ఉంటుంది. అర్థమవుతుందా. సైనోకోబాలమైన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, కోబాల్ట్. నెక్స్ట్, సో మనం ఇవన్నీ చూసేసాం. మీరేం చేయాలి ఇప్పుడు, విటమిన్ A, B, C, D అన్నిటి గురించి చదివేయాలి. సరే, మీకు తెలుసు విటమిన్ A రెటినాల్. ఒకవేళ అది మీరు
విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే నైట్ బ్లైండ్నెస్ రావచ్చు, లేదా జిరాప్థాల్మియా డిసీజ్ రావచ్చు. విటమిన్ B1 ఏంటి? థయామిన్. మీకు ఎలాంటి డిసీజెస్ వస్తాయి? బెరీ వస్తుంది. అంటే నర్వ్స్ దీనిలో 2 టైప్స్ ఉంటాయి. వెట్టెడ్ బెరీ, డ్రై బెరీ అంటాం. డ్రై బెరీ అంటే ఏంటి? నర్వ్స్ సరిగా పనిచేయవు, బుర్ర సరిగా పనిచేయదు. అందుకోసం చూడండి, మీకు బాగా చదవబుద్ధి అవ్వలేదు అనుకోండి, వెళ్ళి ఒక జ్యూస్ తాగిరండి, బాగా ఎఫెక్టివ్గా చదువుతారు. మీరు అటు ఏం చాలా వీక్గా ఉన్నారు, విటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ ఒక 10 రోజులు వేసుకోండి, ఆటోమేటిక్గా. అలా అని ఏదో చాక్లెట్ నమ్మలొద్దు, అండర్ డాక్టర్ సూపర్విజన్. ఓకే, B1 థయామిన్ ఏమొస్తుంది? కార్డియోవాస్కులర్. ఓకే, నేనేం చెప్పా? డ్రై బెరీ, వెట్ బెరీ అన్నా. డ్రై బెరీ దేనికి వస్తుంది? నర్వ్స్కి వస్తుంది. వెట్ హార్ట్కి వస్తుంది అనమాట. అర్థమవుతుందా? దాని తర్వాత విటమిన్ B2 ఏంటి? రిబోఫ్లివిన్. దీన్ని ఎల్లో విటమిన్ కూడా అంటారు. ఎందుకు ఎల్లో విటమిన్ ఎందుకు అంటారు? ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ B కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకుంటే పొద్దున్నే యూరిన్కి వెళ్తే మీ యూరిన్ అంతా ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, ఎందుకు తెలుసా? రైబోఫ్లేవిన్ వల్ల. ఓకే, ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? మనకి ఎలాంటి రోగం వస్తుంది? ఆర్బియోఫ్లేవినాసిస్. ఇగో ఇక్కడంతా కురుపులు వస్తాయి మనకి, ఆ విధంగా. ఓకే, లేదా కిలియాసిస్, లిప్స్ దగ్గర పగిలిపోవడం, లిప్స్ దగ్గర పుండ్ అయిపోవడం, కిలియాసిస్ అంటాం అనమాట దీన్ని. నెక్స్ట్ విటమిన్ B3 ఏంటి? నియాసిన్. మీకు B3 లోపం వస్తే పలగ్రాగా వస్తుంది. ఓకే, అయితే మీకు ఎక్కువ స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, విపరీతమైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఇలా స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంటే మీలో విటమిన్ B3 తక్కువ ఉన్నట్టు, చర్మం అంతా డ్రై అయిపోతుంది. అర్థమవుతుందా? ఓకే, సో ఈ విధంగా మనకి D3 అంటాం. డర్మటైటిస్ అంటే స్కిన్ స్కేలీ అవ్వడం, డయేరియా. విటమిన్ B3 డెఫిషియన్సీ ఉంటే మీకు ఏమవుతుంది సార్? ఎప్పుడు విరోచనాలు అవుతూనే ఉంటాయి. అర్థమవుతుందా? లేదు అనుకుంటే డెమ్నీషియా అంటే మతిమరుపు. నువ్వు చదువుతావు మర్చిపోతావు, బాగా కష్టపడుతావు మర్చిపోతావు. అర్థమవుతుందా? అప్పుడు నువ్వేం చేయాలి? మంచి ఫ్రూట్స్ తినాలి, లీఫీ వెజిటబుల్ తినాలి. డెమ్నీషియా అంటే ఏంటి? మతిమరుపు. ఓకే, సో దీన్ని 3D అంటాం. అర్థమవుతుందా క్వశ్చన్? నెక్స్ట్ విటమిన్ B9, ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్. ఇది మీకు విటమిన్ B9 లోపం ఉంటే మెగాలోబ్లాస్టిక్ అనీమియా వస్తుంది. ఏమొస్తుందండి? మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటే బ్లడ్ ఫార్మ్ అయ్యేటప్పుడు. అందుకోసమే చూడండి, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏమి ఇస్తారు సార్ అంటే ఫోలిక్ యాసిడ్ ఇస్తారనమాట. ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు. నెక్స్ట్ విటమిన్ B12. ఓకే, సైనోకోబాలమైన్ అంటాం. ఇదేంటి? బ్లడ్ ఫార్మ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకవేళ లోపిస్తే పెర్నీషియస్ అనీమియా వస్తుంది. ఇక్కడ ఎలాంటి అనీమియా వచ్చింది? మెగాలోబ్లాస్టిక్ అనీమియా వచ్చింది. విటమిన్ B12లో పెర్నీషియస్ అనీమియా వస్తుంది. అర్థమవుతుందండి నేనేం మాట్లాడుతున్నాను? నెక్స్ట్ విటమిన్ C. వీటన్నిటిని వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటున్నాము. ఏంటి? విటమిన్ B కాంప్లెక్స్ అండ్ విటమిన్ C. ఇదేంటి? వాటర్ సాల్యుబుల్ విటమిన్. ఎందుకు B కాంప్లెక్స్? విటమిన్ B1 నుంచి B12 మొత్తాన్ని క్లబ్ చేశాము. కాంప్లెక్స్ అని ఎందుకు అంటున్నామంటే సార్, ఎందుకంటున్నామంటే వీటన్నిటికీ సోర్సెస్ కామను. లెట్స్ ఏ గ్రీన్ లీఫీ వెజిటబుల్ తిన్నారు. ఓకే, మీకు అన్ని విటమిన్ B కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. మీట్ తిన్నారు, మాంసపు కృత్తులు అంటే చికెన్ ఏదో తిన్నారు, దాంట్లో ఉంటాయి. ఫ్రూట్స్ తిన్నారు, దాంట్లో B కాంప్లెక్స్ ఉంటాయి. గ్రెయిన్స్ తిన్నారు, దాంట్లో B కాంప్లెక్స్ ఉంటాయి. ఓకే, సోర్స్ ఒకటే కాబట్టి మనం B కాంప్లెక్స్. విటమిన్ C కూడా వాటర్ సాల్యుబుల్. ఇవన్నీ వాటర్ సాల్యుబుల్. అంటే విటమిన్ Cకి కెమికల్ నేమ్ ఏంటండి? ఆస్కార్బిక్ యాసిడ్. ఇది లోపిస్తే మనకు వచ్చేది ఏంటి? స్కర్వీ. దాంతోపాటు ఫ్యాటిక్, అలసట బాగా వస్తుంది, వీక్నెస్గా ఉంటాం. మరియు మనం బ్రష్ చేసుకున్నప్పుడు మన చిగుళ్ళ నుంచి రక్తం వస్తుందంటే మనకి విటమిన్ C లోపం ఉందని. పళ్ళు తొందరగా ఊడిపోతాయి. ఓకే, దాని తర్వాత జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ విటమిన్ D, దీన్నే సన్షైన్ విటమిన్ కూడా అంటాం. ఓకే, క్యాల్సిఫెరాల్ అని అంటాం. విటమిన్ Dని. అయితే పిల్లల్లో రికెట్స్ వస్తాయి, లేదు స్కెలిటన్ అంతా వీక్ అయిపోతుంది. అర్థమవుతుందా? మీరు చూడండి, విమెన్కి మెనోపాస్ వచ్చిన తర్వాత వాళ్ళ ఎముకలు చాలా మెత్తబడిపోతాయి. అర్థమవుతుంది? ఎందుకు? విటమిన్ D. అందుకోసం మనం ఏం చేయాలి? మన మదర్స్కి పాలు గుడ్లు ఇవ్వాలి. ఓకే, మనం తినడమే కాదు, వాళ్ళకు కూడా పెట్టాలి. విటమిన్ E లోపం వచ్చిందనుకోండి, పిల్లలు పుట్టరు. ఎందుకు? హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, సెక్స్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి విటమిన్ E కావాలి. దీన్ని మనం ఏమంటున్నాం? టోకోఫెరాల్ అంటున్నాం. ఓకే, సో ఇట్ మే లీడ్ టు ది న్యూరలాజికల్ సిమ్టమ్స్ అండ్ మజిల్ వీక్నెస్ అండ్ లాస్ ఆఫ్ మజిల్ కోఆర్డినేషన్. విటమిన్ E లోపం వస్తే మజిల్ కోఆర్డినేషన్ కూడా పోతుంది. దాని తర్వాత విటమిన్ K, దీన్ని ఫైలోక్వినిన్ అని అంటాం. ఓకే, ఒకవేళ విటమిన్ K లేకపోతే బ్లడ్ క్లాటింగ్ తొందరగా అవ్వదు. అర్థమవుతుందండి? అంటే
మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆ క్వశ్చన్ని అలానే చదివి వదిలేయకుండా దాని రిలేటెడ్ అసోసియేటెడ్ టాపిక్స్ అన్నీ చదవాలి. అర్థమవుతుందా? దాని యొక్క అసోసియేటెడ్ టాపిక్స్ అన్నీ చదవగలిగితే మనకి ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూరిన్ ఫార్మేషన్ అంటే ఏంటి? మనకు జనరల్ సైన్స్, చిన్నప్పటి నుంచి చదివే జనరల్ సైన్స్. ఇప్పుడు చూడండి, మనం ఎలా ఆలోచించాలి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు సార్, నేను బైపీసీ స్టూడెంట్ని, నేను సిఎస్సి స్టూడెంట్ని, నాకు రాదు, నేను ఎంపీసీ స్టూడెంట్ని, నాకు బయాలజీ. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, అరేంజ్ ద ఫాలోయింగ్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ది యూరిన్ ఫార్మేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అన్నాడు. మరి యూరిన్ ఫామ్ అవ్వాలి అంటే ఏమంటాడు? ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అంటే యూరిన్ ఫామ్ అయిపోయింది. ఫామ్ అయిపోయింది అంటే ఈ ఏ అనేది ఎక్కడ ఉండాలి? లాస్ట్లో ఉండాలి. ఎక్కడుంది? లాస్ట్లో ఉంది. పేపర్ టఫా? ఈజీయే. అంటే మనము కామన్ సెన్స్ ఒకటి డెవలప్ చేసుకుంటే అయిపోతుంది. కామన్ సెన్స్ డెవలప్ చేసుకుంటే అయిపోతుంది. సరే, మరి మనకు ఆన్సర్ కరెక్టేనా? కరెక్టే. ఏడిబిఈ బీసీయా ఏంటిది? ఇది ఆప్షన్ ఆన్సర్ తప్పించాడు. ఓకే, సో మనకి జనరల్గా ఎలా ఉంటుంది సార్ అయ్యా అంటే ఫస్ట్ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్, గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ అండి. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ సి. ఓకే, అంటే మనకి ఆన్సర్ కరెక్టే, అక్కడ వాడు ఆన్సర్ తప్పించాడు. చూద్దాం ఎక్కడిది. ఫస్ట్ ఏం జరుగుతుంది? గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ జరుగుతుంది. గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇక్కడ ట్యూబులార్ రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. దాని తర్వాత ట్యూబులార్ సిక్రీషన్ జరుగుతుంది కాబట్టి అప్పటిదాకా కాన్సన్ట్రేట్ అయింది కాస్త లాస్ట్లో ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్. అంటే మీకు ఏం తెలియాలి? మనము 6th, 7th, 8th బయాలజీ ఏదైతే ఉందో ఆ బయాలజీ చదివితే 2-3 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. అందుకోసమే అంటారనమాట, మీరు పాత గ్రూప్ 1 ఆఫీసర్లు ఇప్పుడంతే మెటీరియల్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంతకుముందు ఎట్లా అంటే గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే 6th నుంచి 10th వరకు తెలుగు అకాడమీ బుక్స్ చదివేవాళ్ళు. ఇప్పుడు మనం చదవట్లేదు. ఏ కోసం అట్టే కోచింగ్ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్ చదవడం, వాళ్ళు ఏం రాస్తే అదే చదవడం, లేదా యూపీఎస్సీ మెటీరియల్ చదవడం అలవాటు చేసుకున్నాం. కానీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? తెలుగు అకాడమీ నుంచి వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు టైం ఎట్లా అయిపోయింది కాబట్టి మీరు ఏం చదువుతున్నారు అదే చదవండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఎక్కడ? గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. ఏ ప్రాసెస్ ద్వారా అవుతుంది? ఆస్మాసిస్ అనే ప్రాసెస్ ద్వారా మన యూరిన్ ఫార్మ్ అవుతుంది, గ్లోమరులార్ ఫిల్ట్రేషన్. మరి యూరిన్ బాగా ఎక్కువ రావాలంటే ఏం చేయాలి సార్ అయ్యా అంటే కాఫీ తాగితే ఎక్కువ యూరిన్ వస్తుంది. ఆస్మో రెగ్యులేటర్ ఇది. ఓకే, అంటే ఏంటి? మనకి ఎక్కువ యూరిన్ రావడానికి ప్రోత్సహిస్తుంది ఏది? కాఫీ. దాని తర్వాత ఏమైంది? ఇది నెఫ్రాను, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. ఒక్కొక్క కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయి? ఓకే, అంటే 1 కోటి ఇటు అటు ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఇక్కడ గ్లోమరులార్ ఫిల్ట్రేషన్ జరిగిన తర్వాత ఈ యొక్క ట్యూబ్లో ఏం జరిగింది? రీఅబ్జార్ప్షన్ జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి సిక్రీషన్ జరుగుతుంది. ఈ కలెక్టింగ్ ట్యూబుల్లో మొత్తం కలెక్ట్ అయ్యి ఫార్మేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఫామ్ అయిందనమాట. అర్థమైందా క్వశ్చన్? సో ఈ విధంగా మనం చూడొచ్చు. నెక్స్ట్, న్యూక్లియర్ ఫ్యూయల్ ఈజ్ అ మెటీరియల్ యూజ్డ్ ఇన్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ టు ప్రొడ్యూస్ అ హీట్ టు రన్ టర్బైన్. అంతే కదా అండి? కరెక్టే, న్యూక్లియర్ ఫ్యూయలే వాడతాం. మీరు జనరల్గా ఎక్కడైనా ఎనర్జీ చాప్టర్ నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారు సార్ అయ్యా అంటే ఏదైనా ప్రాసెస్ ద్వారా నువ్వు కోల్ని బర్న్ చేసి అయినా న్యూక్లియర్ ఫ్యూయల్ని బర్న్ చేసి అయినా ఏం జనరేట్ చేస్తావు? హీట్ జనరేట్ అవుతుంది. హీట్ ద్వారా వాటర్ని స్టీమ్లా మారుస్తాం, ఆవిరిలా మారుస్తాం. ఇలా మార్చిన దాన్ని ఏం చేస్తావు సార్ అయ్యా అంటే టర్బైన్ని తిప్పుతాం. టర్బైన్ తిప్పడం ద్వారా ఏమవుతుంది సార్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏంటి? హీట్ ఎనర్జీ కాస్త వాటర్ని హీట్ చేయడం ద్వారా అది స్పీడ్గా మూవ్ అవుతుంది. దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటాం. అంటే హీట్ ఎనర్జీ కాస్త కైనెటిక్ ఎనర్జీగా మారింది. ఈ కైనెటిక్ ఎనర్జీని ఏం చేసింది? టర్బైన్ని తిప్పింది, అంటే మెకానికల్ ఎనర్జీగా మారింది. ఈ మెకానికల్ ఎనర్జీ ఎలా మారింది? ఎలక్ట్రిసిటీగా మారింది, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో మీరు కోల్ని బర్న్ చేసినా న్యూక్లియర్ ఫ్యూయల్ని బర్న్ చేసినా హీట్ ఎనర్జీ కాస్త
కైనెటిక్ ఎనర్జీగా మారి అది కాస్త మెకానికల్ ఎనర్జీగా మారి అది కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అర్థమవుతుందా? ఇదేంటి, ఇక్కడ దీన్ని మనము ఫాజిల్ ఫ్యూయల్ అంటాం, దీన్ని ఏంటి అటామిక్ ఫ్యూయల్ అంటాం. సో అటామిక్ ఎనర్జీ, ఫాజిల్ ఎనర్జీ. అర్థమవుతుంది నేను మాట్లాడు. సో థోరియం ఈజ్ యూజ్డ్ యాజ్ అ న్యూక్లియర్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. ఎస్, కరెక్ట్, మనం థోరియమే వాడుతున్నాం. సో బోత్ ద స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్. అంటే నీకేం తెలిసింది, ఏం తెలిసింది సారయ్యా అంటే నీకేం తెలిసింది, న్యూక్లియర్ టెక్నాలజీ గురించి అడుగుతున్నాడు. సో మీరు చదివేటప్పుడు న్యూక్లియర్ టెక్నాలజీలో ఏమేం టెక్నాలజీస్ ఉన్నాయి, న్యూక్లియర్ ఫిజన్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ ఏంటి, ఏ కంట్రీలో ఉన్నాయి, లేదా మన దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి కెపాసిటీ ఎంత, నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి చదివితే అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇదంతా మనం చదివాం. ఓకే, ఇదంతా మనం చూసాం, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, సరిపోతుంది. నెక్స్ట్ గగన్యాన్ అండ్ వ్యోమమిత్ర గురించి అడుగుతున్నాడు. అంటే రీసెంట్, అంటే ఫ్యూచర్ టెక్నాలజీ గురించి అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఈ యొక్క క్వశ్చన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనము, మనకి రెండు ఎగ్జామ్స్ పెట్టారు కదా, గ్రూప్ 1, వాటిలో బిట్స్ తీసుకొని క్వశ్చన్స్ తయారు చేశారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీ ప్రిపరేషన్లో వీటిని యాడ్ చేసుకోండి. అర్థమవుతుందండి అందరికీ? నెక్స్ట్ గగన్యాన్ వ్యోమమిత్ర. గగన్యాన్, ఇస్రో ప్లాన్స్ 7-day స్పేస్ టూర్ విత్ 3 గగనాట్స్ ఇన్ 2023 ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్. ఎంతమంది అండి? బేసికల్లీ 4 మెంబర్స్. నెక్స్ట్ ఏ హ్యూమనైడ్ రోబోట్, ఏమంటున్నాడు గగన్యాన్ 7 days స్పేస్ టూర్ విత్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్మెంట్. ఓకే. వ్యోమమిత్ర, ఏ హ్యూమనైడ్ రోబోట్ సెంట్ అలాంగ్ విత్ ద గగనాట్స్ టు మేనేజ్ ది ఎన్విరాన్మెంటల్ ఇన్ఫర్మేషన్. సో బేసికల్లీ మనకి ఆన్సర్ ఇచ్చింది బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ 4 అని రాస్తే బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్. వ్యోమమిత్ర అంటే వాళ్ళతో తీసుకెళ్లే వాళ్ళని అంటాం అన్నమాట, హ్యూమనైడ్ అంటాం. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. గగన్యాన్లో ఎంతమంది? 7 days, 3 కాదు 4 గగనాట్స్ని తీసుకెళ్తారు. వ్యోమమిత్ర అంటే అది రోబో అన్నమాట, అదొక రోబో. నెక్స్ట్ బిఓడి. ఇప్పుడు చూడండి, వాటర్ యొక్క ప్యూరిటీని కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, బిఓడి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్, డిఓ డిజాల్వ్డ్ ఆక్సిజన్ చూడాలి. ఇప్పుడు మనం బిఓడి రేంజ్ ఎంత? 0 to 1. 0 అంటే హైలీ పొల్యూటెడ్, 1 అంటే 0 అంటే హైలీ ప్యూర్ వాటర్, 1 అంటే హైలీ పొల్యూటెడ్ వాటర్. అయితే మనం తాగే వాటర్లో ఎంత బిఓడి వరకు పర్మిట్ ఉంది సారయ్య అంటే 5 ppm వరకు. 5 ppm వరకు మనం తాగే వాటర్లో, లేదా 0 to 5 ppm వరకు, అంటే 1 to 5 ppm వరకు మనము బిఓడి ఉండొచ్చు. ఓకే. సార్ చూడండి, బిఓడి ఈజ్ ఆక్సిజన్ కన్జ్యూమ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ ద వాటర్ పొల్యూషన్. కరెక్టే. ఈ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ ఎంత ఆక్సిజన్ పీల్చుకున్నాయి అనే దానికి బిఓడి అంటున్నాం. స్టేట్మెంట్ 1 కరెక్టే. డ్రింకింగ్ వాటర్ షుడ్ హ్యావ్ బిఓడి లెవెల్ అప్ టు 1 to 2 ppm. ఎంతవరకు పర్మిట్ అండి? 5 వరకు పర్మిట్, కాబట్టి షుడ్ అని యూజ్ చేశాడు, కాబట్టి అది కరెక్ట్ ఆన్సరే. ఓకే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. సో మీరు ఏం చదవాలి చదివేటప్పుడు? బిఓడి, సిఓడి, డిజాల్వ్డ్ ఆక్సిజను, యూట్రోఫికేషను, ఓకే, వేరియస్ టాపిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది మీరు చదివేయాలి. ఓకేనండి, అది మీరు చదివేయాలి. నెక్స్ట్ మనం బోత్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. చూడండి, అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఓకే, అంటే ఇదేంటి? ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. అర్థమవుతుందా అండి? మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఎన్విరాన్మెంట్ బిట్స్ సాల్వ్ చేస్తున్నాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్టిమల్ యూసేజ్ ఆఫ్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ and pesticide increases the crop production. Pesticides are toxic to non-target organism. Excess fertilizers reduce the loaded water inflow, leads to eutrophication of the lakes. Biomagnification of harmful chemical poses a threat to human health. చూడండి, మీరు ఇలాంటి క్వశ్చన్స్ చదివేటప్పుడు అది బ్రాడ్గా ఉందా, నారోగా ఉందా చూడాలి. అంటే ఏంటంటే చూడండి, ఆప్టిమల్ అని వాడే యూజ్ చేశాడు, అంటే ఎంత కావాలో అంత వాడితే, అంటే ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆప్టిమల్ అని వాడే అన్నాడు కాబట్టి అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. ఆప్టిమల్ యూసేజ్ ఆఫ్ ద ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్
అండ్ పెస్టిసైడ్ ఇంక్రీజెస్ ద క్రాప్ ప్రొడక్షన్. అంతే కదా. మనం దొరికింది కదా అని విచ్చలవిడిగా వాడట్ల. మనం ఏం చేస్తున్నాము, ఆప్టిమల్గా యూస్ చేస్తున్నాం. అర్థమవుతుందా? నెక్స్ట్, పెస్టిసైడ్స్ ఆర్ టాక్సిక్ టు నాన్ టార్గెట్ ఆర్గానిజమ్స్. అంతే. ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటామండి, అంటే మనం అనుకున్న బ్యాక్టీరియాలు చేస్తాయి, అన్ని బ్యాక్టీరియాలు చేస్తాయా? అన్ని బ్యాక్టీరియాలు చేస్తాయి, మంచివి చేస్తాయి, చెడ్డవి చేస్తాయి. ఇప్పుడు మీరు హ్యాండ్ వాష్ చేస్తున్నారు, సబ్బుతో హ్యాండ్ వాష్ చేస్తారు, మన చేతిలో మంచి బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి, చెడ్డ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఓన్లీ చెడ్డ బ్యాక్టీరియా చేస్తుందా? అన్ని బ్యాక్టీరియాస్ వస్తాయి. మీరు పొలంలో మందేస్తున్నారు, మందేస్తే ఏమవుతుంది? చెడ్డ బ్యాక్టీరియాతో పాటు చెడ్డ పెస్టిసైడ్ మన పెస్ట్తో పాటు మంచి కూడా చేస్తాయి. అర్థమవుతుందా? సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అంటే రీజనబుల్గా కరెక్ట్ అనిపిస్తుందా లేదా? నీ బ్రెయిన్కి అవును ఇది కరెక్టే అని అనిపిస్తుందా లేదా? నీ బ్రెయిన్కి అది కరెక్టే అనిపిస్తే అది కరెక్టే. అర్థమవుతుందా? ఎగ్జామ్లో అలా అని ప్రతి ఒక్కటి కరెక్టే అనిపిస్తుంది సార్, ప్రతి ఒక్క దాన్ని అట్లా పెడతాను, అట్లా చేయొద్దు మళ్ళీ. ఓకే. ఎక్సెస్ ఫర్టిలైజర్స్ రెసిడ్యూ లోడెడ్ వాటర్ ఇన్ఫ్లో లీడ్ టు ది యూట్రోఫికేషన్ ఆఫ్ ది లేక్స్. అంతే కదా. ఇప్పుడు ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడేస్తున్నావు, పొలాల నుంచి ఎక్కడికి వెళ్ళిపోతాయి? మన చెరువుల లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం ద్వారా యూట్రోఫికేషన్ జరుగుతుంది. ఓకే, చెరువు చచ్చిపోతుంది అనమాట. నెక్స్ట్, బయోమాగ్నిఫికేషన్ ఆఫ్ హార్మ్ఫుల్ కెమికల్ పొజెస్ థ్రెట్ టు ది హ్యూమన్ హెల్త్. చూడండి, బయోమాగ్నిఫికేషన్ అంటే ఏంటి? లెట్స్ సే మీరు చికెన్ తిన్నారు, చికెన్కి పెస్టిసైడ్ ఏదో కెమికల్ వాడారు, మీరు తిన్నారు, మీరు ఎక్సెసివ్గా చికెన్ తింటూ ఉన్నారు. తింటూ ఉంటే ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ నీ బాడీలో వచ్చి అక్యుములేట్ అవుతాయి. ఇలా అక్యుములేట్ అవ్వడం దాన్ని అలా వెళ్తే ఒక ట్రాఫిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాఫిక్ లెవెల్ వెళ్తే దాన్నే బయోమాగ్నిఫికేషన్ అంటాం. ఆ విధంగా మనిషికి కూడా థ్రెట్ ఉంటుంది. సో ఇది కూడా ఆన్సర్ కరెక్టే. ఏబిసిడి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా అండి? అందరికి అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి. సో ఏబిసిడి ఆల్ ఆర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సైక్యాట్రిన్ రిథమ్ అంటే దీన్ని మనం ఏమంటున్నాం? బయలాజికల్ క్లాక్ అంటాం. బయలాజికల్ క్లాక్ అంటే మనం నైట్ అయింది పడుకోవాలని ఎవరు చెప్తారు మనకి? లేదా వెళ్తూరు సన్ వచ్చాడు ఇంకా లేవండి అని మనకి ఎవరు చెప్తారు? మన బాడీలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఓకే, మెలటోనిన్నా మెలనిన్నా? మెలటోనిన్ అనే హార్మోన్ ఉంటుంది. అది సైకియాట్రిన్ రిథమ్. అందుకోసం చూడండి, యుఎస్ నుంచి వచ్చారనుకోండి, వాళ్ళు రాత్రి నిద్రపోరు, పొద్దున్న నిద్రపోతారు, రాత్రి మీరు ఎందుకు? ఆ టైం గ్యాప్. అందుకోసం ఒక 2-3 డేస్ వరకు వాళ్ళకి నిద్ర సర్క్యులేషన్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఓకే, అంతేందుకు ఇప్పుడు నైట్ షిఫ్ట్స్లో పనిచేస్తారు, వాళ్ళకి ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎందుకంటే సైకియాట్రిన్ రిథమ్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయిపోతుంది. చూడండి, అంటే ఏంటి? జనరల్ సైన్స్ ఇది. అంటే జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ అంటాం దీన్ని. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మీకు? జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను? అయితే చూడండి, సైకియాట్రిన్ రిథమ్ ఈజ్ ది ఎండోజీనస్ రిథమిక్ చేంజెస్ ఇన్ ఆర్గానిజమ్స్ విత్ ద పీరియాడిసిటీ ఆఫ్ 24 hours. 24 గంటలు ఏమేం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. ద బయలాజికల్ క్లాక్ రెగ్యులేట్స్ ది కార్డియాక్ రిథమ్. మన గుండెని కొట్టుకునేటట్టు ఇది చేస్తుందా? చెయ్యదు. గుండెతో సంబంధం లేదు. నువ్వు పొద్దున సాయంత్రం లేస్తావా లేదా అనేది గుండెతో సంబంధం ఉంది. పొద్దున ఒకలాగా సాయంత్రం ఒకలాగా కొట్టుకుంటుందా? కొట్టుకోదు కదా. సో బి ఆప్షన్ తప్పు. బి ఆప్షన్ ఎక్కడుంది? దీంట్లో బి ఉంది, దీంట్లో బి ఉంది, దీంట్లో బి ఉంది. ఆప్షన్ 2. చూడండి ఎంత ఈజీనో. అర్థమవుతుందండి? సో స్లీప్ అండ్ అవేక్ ఫేజెస్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్ డ్యూ టు సైకియాట్రిన్ రిథమ్. కరెక్టే. హార్ట్ బీట్ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ది సైకియాట్రిన్ రిథమ్. ఇది తప్పండి. డి కూడా తప్పు. సో ఏసీ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఏసీ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. సో ఇలాంటివి వస్తే మనకి ఎగ్జామ్లో తీసేస్తారు. ఓకే, చూడండి, సైకియాట్రిన్ రిథమ్ మిడ్ నైట్లో ఏం జరుగుతుంది? డీప్ స్లీప్లో మనం ఉంటాం. ఓకే, మెలటోనిన్ సిక్రెట్ అవుతుంది. ఓకే, కార్టిసాల్ రిలీజ్ అవుతుంది పొద్దున్నే 6 గంటలకి. రాత్రి మధ్యాహ్నం మిడ్ డే 12 o'clock కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందా? అంటే మన బాడీ మొత్తం ఈ యొక్క క్లాక్ వైజ్ మొత్తం డిటర్మైన్ అయ్యి ఉందన్నమాట. నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. యూపీఎస్సిలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. యూపీఎస్సిలో ఈవెన్ మనకి గ్రూప్స్లో కూడా అడుగుతున్నాయి. అంటే ఏంటి? మన లిప్స్టిక్లో ఏం కెమికల్స్ ఉన్నాయి? మన నూడిల్స్లో సాల్ట్ తింటాం కదా, మంచి టేస్ట్ వచ్చే సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ ఏంటి సాల్ట్? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. చూడండి, సన్ స్క్రీన్ లోషను, టెక్స్టైల్స్, ఆప్టో ఎలక్ట్రానిక్స్, హై డెఫినేషన్ టెలివిజన్.
అంటే ఏంటి? నానో సిల్వర్స్ ఎక్కడ వాడతారు? క్వాంటమ్ డాట్స్, టైటానం ఆక్సైడ్, జింక్ సెలినాయిడ్, లిథియం ఆక్సైడ్. ఓకే. సో, దీనికి మనం ఒక్కొక్క దానికి యూజెస్ చూద్దాం. ఒక్కొక్క దానికి యూజెస్. సన్ స్క్రీన్‌లో ఏం వాడుతున్నాం సార్ అంటే టైటానం ఆక్సైడ్స్ వాడతాం. లేదు అనుకుంటే జింక్ ఆక్సైడ్ వాడతాం. జింక్ ఆక్సైడ్ వాడినప్పుడు మనము క్రీమ్ రాసుకోగానే తెల్లగా కనిపిస్తాం చూడండి. బికాస్ ఆఫ్ దిస్ జింక్ ఆక్సైడ్. ఇలాంటి కెమికల్ ఏజెంట్స్ వాడతాం. ఇవేం చేస్తామంటే యూవీ రేస్ మన మీద పడకుండా కాపాడుతుందన్నమాట. సో, ఇక్కడ మన ఆప్షన్స్ చూసినట్లంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్‌లో ఏం వాడుతున్నారు? టైటానం ఆక్సైడ్ వాడుతున్నారు. అంటే ఏ3 దేంట్లో ఉందండి? దీంట్లో ఉంది. అంటే ఏ ఒక్కటి తెలిసినా మీకు ఆన్సర్ అయిపోతుంది. ఓకే. ఏ ఒక్కటి తెలిసినా ఆన్సర్ మీకు అయిపోతుంది. టెక్స్టైల్స్‌లో ఏం వాడుతున్నారు సార్ అంటే టెక్స్టైల్స్‌లో ఎన్హాన్సింగ్ ప్రాపర్టీస్ ఇంప్రూవ్ అవ్వడానికి దీంట్లో కలర్ క్వాలిటీస్ పెంచడానికి కొన్ని కెమికల్స్ వాడతారు. ఓకే. సో, ఏం కెమికల్ వాడతారు సార్ అంటే టెక్స్టైల్‌లో నానో సిల్వర్స్ వాడతారు. ఏం వాడతారు? నానో సిల్వర్స్ వాడతారు. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ ఆప్టో ఎలక్ట్రానిక్స్. దీంట్లో ఎల్ఈడీస్‌లో నానో పార్టికల్స్ వాడతారు. ఓకే. నానో పార్టికల్స్ వాడతారు. హై డెఫినిషన్ టెలివిజన్‌లో జింక్ సెలినైడ్ వాడతారు. సో, ఈ విధంగా వాడుతున్నారండి. సో, మీరు కూడా చదివేటప్పుడు డైలీ యూజెస్‌లో ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. నెక్స్ట్ హ్యూమనాయిడ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రీసెంట్ టెక్నాలజీస్ రీసెంట్ టెక్నాలజీస్ రీసెంట్ టెక్నాలజీస్ అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ రీసెంట్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ చూద్దాం. సరేనా? వాడేమంటున్నాడు? హ్యూమనాయిడ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సిరి ఉంది. ఓకే. లేదు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్, ఆపరేటింగ్ హౌస్ హోల్డ్ డివైజెస్ యూజింగ్ స్మార్ట్ ఫోన్. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ క్వశ్చన్. ఇది మీకు ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. చూడండి, ఆపరేటింగ్ హౌస్ హోల్డ్ డివైజెస్ యూజింగ్ స్మార్ట్ ఫోన్ ఏంటి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అవునా కదా? అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి? డ్రోన్. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏంటి? టెక్స్ట్ టు స్పీచ్. హ్యూమనాయిడ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి? సోఫియా. అర్థమవుతుందా నేనేం మాట్లాడుతున్నాను? అంటే రీసెంట్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయి, వాటిని డే టు డే లైఫ్లో ఏమంటున్నారు. అర్థమవుతుందా? సో, మనం అన్ని టాపిక్స్ డిస్కస్ చేశామండి. మీరు కూడా ఇదే మాదిరిగా పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా చూసి మీ యొక్క ప్రిపరేషన్కి హెల్ప్ అయ్యేటట్లు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.